మేమేదా నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఏదో ప్రపంచ మేధావులు ఉన్నామని మేము అనుకోవడం లేదు. తప్పులు జరిగితే ఎస్ బాస్ దేర్ సీమ్స్ టు బి అ కరెక్షన్, వీల్ రెక్టిఫై ఇట్. అల్టిమేట్లీ ప్రజలకు మంచి చేయడానికి ఎవరు ఏ రూపంలో సలహాలు ఇచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి ఏదో మాట్లాడారు, విబిజీ రామ్జీకి డబ్బులు ఎక్కడ పెట్టారని. చాలా సపరేట్గా సింప్లిఫై చేసిన బుక్లో మళ్ళీ చాలా పెద్ద అక్షరాలతో పెట్టాము అధ్యక్ష, 8,365 కోట్లు. ఎందుకంటే ఆ పెద్ద ఇంత వాల్యూమ్లో మిస్ అవుతాయి. జనరల్గా ఒక పొలిటీషియన్ ఏం చూస్తాడు, లేకపోతే ఒక పేపర్ వాళ్ళు ఏం చూస్తారు, వాటిని అన్నింటినీ క్రోడీకరించి ఒక దగ్గర పెడదాము అని చెప్పి ఈ బుక్లో పెట్టి ఏది దాచేటువంటి ప్రయత్నం చేయడం లేదు అధ్యక్ష. దాచడానికి ఈరోజు రాష్ట్రంలో ఏం లేవు అధ్యక్ష, అప్పులు తప్ప వేరే ఏం లేవు అధ్యక్ష రాష్ట్రంలో దాచడానికి. సో సాధ్యమైనంత ట్రాన్స్పరెన్సీని బిల్డ్ చేయడానికి చూస్తున్నాం అధ్యక్ష. నేను చెప్పాను అధ్యక్ష, ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవ్వరూ శాశ్వతం కాదు అధ్యక్ష, 10 ఏళ్ల తర్వాత ఎవరో ఉంటారు. కానీ ప్రజలకు జవాబుదారీగా వ్యవస్థను తయారు చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దాచేటువంటి ప్రయత్నం ఎక్కడా కూడా జరగడం లేదు. దయచేసి ఓపికగా 1-10 సార్లు చూసుకోండి. ఇవ్వాలే కాదు, రేపు ఎల్లుండి 10 o'clock మార్నింగ్ నుంచి రాత్రి 10 o'clock వరకు సెక్రటరియట్లో అటువంటి పనిచేసేటువంటి డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి. అందులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి. మా ముఖ్యమంత్రి గారు పొద్దున 10 నుంచి రాత్రి 10 వరకు ఉంటారు. మా హెచ్ఆర్ మినిస్టర్ ఉంటారు. మీరు ఎవరు ఎప్పుడు ఎవరైనా వాకింగ్ కావచ్చు, సజెషన్స్ ఇవ్వచ్చు, తప్పులుంటే ఎత్తి చూపొచ్చు, సరిదిద్దడానికి రెడీగా ఉన్నాం. బట్ అట్లని బురదేస్తే మాత్రం తీసుకోవడానికి సిద్ధంగా లేం. బోధకి 1కి అట్టుకి అట్టున్నర అన్నట్టు 1కి 10 రెట్లు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంగా బాధ్యతాయుతంగా ఉన్నాం, పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. దయచేసి ఇట్లాంటి భవిష్యత్తులో ఇట్లాంటి తప్పుడు నివేదికలతోటి ప్రజల్ని భ్రమపెట్టి మభ్యపెట్టి సభని తప్పుడు దోవ పట్టించేటువంటి ప్రయత్నం చేయొద్దు అనేటువంటి చెప్తా ఉన్నాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా నక్కకి నాగలోకానికి తేడా ఏదన్నా ఉందంటే మీ ప్రభుత్వ హయాంలోనూ మా ప్రభుత్వ హయాంలోనూ ఉంది. 17,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటిది మీ ప్రభుత్వం. మేము ఒక్క బిగినింగ్ ఇయర్లోనే 21,000 ఖర్చు పెట్టాం. రివైజ్ ఎస్టిమేట్ 25-26కి 39,000 ఖర్చు పెట్టాం. దయచేసి వెరిఫై చేసుకోండి. ఇంకా ఫిగర్స్ ఏమైనా కావాలిస్తే కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అధ్యక్ష. నేను మిమ్మల్ని చైర్మన్ గారు మిమ్మల్ని కోరేది ఒకటే, 30 రోజుల తర్వాత అయినా మిత్రులకి కనీసం బాధ్యత గుర్తుకొచ్చి కొద్ది మేరకైనా ప్రయత్నం చేసినందుకు మీ ద్వారా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాకౌట్ చేయకుండా కూర్చున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఓపికగా విన్నందుకు మరొకసారి చేస్తూ ఆర్థిక శాఖ మంత్రిగా